జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం సామాన్య ప్రజలనే కాదు కదా, కనీసం తమ పార్టీకి చెందిన తృతీయ శ్రేణి నాయకులను కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలను కావచ్చు, కనీసం కలిసిన పాపాన పోలేదు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేటువంటి మధ్యవర్తులు, అది మీడియేటర్లు అనొచ్చు, బ్రోకర్లు అనొచ్చు, అలాంటి వాళ్ళను పట్టుకొని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేవాళ్ళు. ఏదైనా సరే, ఏదైనా లాభదాయకరమైన పని ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంటు అధికారంలో ఉన్నప్పుడు దొరికేది. సరే, సీఎం కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, అనేక ఇతర కార్యక్రమాలు ఉంటాయి, ఆయన బిజీగా ఉన్నారు, కలవలేకపోతున్నారు అనేసి వైసీపీ క్యాడరు ద్వితీయ శ్రేణి నాయకులు అనుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం పోయింది. గతంలో కంటే చాలా ఖాళీగానే ఉన్నారు. ఆ విషయం జనాలకు తెలుసు, ఆ పార్టీ క్యాడర్కి కూడా తెలుసు. కాబట్టి కనీసం ఇప్పుడైనా అధినేతను కల్పించండి, ఆయనతో ఒక నిమిషం మాట్లాడే అవకాశం, ఒక ఫోటో తీయించుకునే అవకాశం కల్పించండి అని ద్వితీయ శ్రేణి నాయకులు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను, ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద గట్టి ప్రెజర్ చేస్తున్నారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళను, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళను, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళను పట్టుకోవాలి, బ్రతిమలాడాలి, అక్కడి నుంచి వాళ్ళకి పర్మిషన్ రావాలి. వాళ్ళు వాళ్ళ క్యాడర్ని, ద్వితీయ శ్రేణి నాయకులను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నాయకులను కావచ్చు, క్యాడర్ని కావచ్చు కలిసే పనిలో లేడు. ఎందుకంటే 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు, మిగిలిన 4 రోజులు బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీకి చెందిన కార్యకర్తలు కావచ్చు, నాయకులను కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కలవట్లేదు. ఆ మిగిలిన 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినప్పుడు పార్టీలోని పెద్ద నాయకులను, కీలకమైన నేతలను మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారు. సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. ఇక బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో ఆయన కలవాలనుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, నిరాశ ఎదురవుతుంది. ఇక గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగితే మాకేంటి లాభం, అసలు ఎలాంటి పని మీద కలుస్తున్నారు, ఏంటి విషయాలు అని జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉండే కోటరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాలు తీస్తున్నారు. వాళ్ళని సంతోష పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇది ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిస్థితి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని తాపత్రయపడే క్యాడరు, సరే ఆయన ఓడిపోయారు కదా ఇప్పుడేం కలుస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. దీంతో క్యాడర్ కావచ్చు, ఒక ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, ఇక జగన్మోహన్ రెడ్డి గారిని మనం కలిసేది లేదు, ఏం లేదన్నట్టు విసిగిపోతున్నారు. అవసరమైతే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోదామని నిర్ణయానికి కూడా వచ్చారు. ఇదైతే వైసీపీ పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తున్న అంశం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గ్రహించి తన పార్టీ క్యాడర్తో, ప్రజలతో, ద్వితీయ శ్రేణి నాయకులతో కనీసం వారానికి ఒక 2 రోజులు కలవటానికి సమయం కేటాయించాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో గ్రహించాలి. అదేం లేకుండా తన పక్కన ఉండేటువంటి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాను, ఆ ప్రకారంగానే పోరాటాలు చేస్తానంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మరో 10 ఏళ్ళు కాదు కదా, 15 ఏళ్ళు అయినా కానీ సీఎం కాలేదు. ఇప్పటికైనా సరే తన చుట్టూ ఏం జరుగుతుంది, తన చుట్టూ కోటరీలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, తనకి ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడటానికి కారణాలు ఏంటి అనేది మరొకసారి ఆలోచించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత నుంచి 2024 దాకా ఎన్నికల సమరం మొదలయ్యేదాకా దాదాపు 4 ఏళ్ళు అటు లోకేష్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను, పార్టీ కార్యకర్తలను, గ్రామస్థాయి నాయకులను కలిశారు, వాళ్ళతో మాట్లాడారు. అడిగిన ప్రతి ఒక్కరికి కాదు లేదనుకున్న అపాయింట్మెంట్ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళతో స్పెషల్గా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గంతో కలిసిపోయారు. ప్రతి సమస్యని వాళ్ళు నోట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చారు. అందుకే 2024 ఎన్నికల్లో అంత ఘన విజయం సాధించారు. ఇవన్నీ తెలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అయితే ముందుకు వెళ్ళటం లేదు. సరే, ఎన్నికలకి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా, ఇప్పుడే జనాల్లోకి వెళ్ళి అలసిపోవటం ఎందుకు, ఎన్నికలకు ముందు ఒక ఏడాదిన్నరో జనాల్లోకి వెళ్ళి ముద్దులు పెట్టి తలనిమిరితే చాలు ఓట్లు పడతాయని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారేమో. అదైతే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్యాలెస్ గేట్లు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి ప్రజల్లో కలిసిపోతేనే ఆయనకి రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది.